హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. న్యూ ఇయర్ రావడంతో చాలా మంది రాత్రంతా ఫుల్ ఎంజాయ్ చేశారు, పార్టీలు చేశారు, పబ్బింగ్లకి వెళ్ళారు, అంతా మద్యపానంలో మునిగి తేలారు. అయితే తాగటం ఒక ఎత్తు అయితే దాని తర్వాత జరిగేటటువంటి ఫీట్స్, వాళ్ళు చేసేటువంటి విన్యాసాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, రజనీకాంత్ కి సినిమాల్లో కూడా సాధ్యం కాదు, అల్లు అర్జున్ కి ఎంత దమ్మున్నా ఆ ఫీట్ చేయలేడు. అంతెందుకు, టోటల్ యూనివర్స్ లో ఎన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నా కూడా ఈ పాలకొండలో ఒక వ్యక్తి చేసినటువంటి ఫీట్ మాత్రం ఇప్పటి వరకు ఎవరు చేయలేరు. ఇది నిపుణుల పర్యవేక్షణలో కూడా ఇటువంటి స్టంట్స్ చేయటం అనేది అసాధ్యం. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నిపుణులు కూడా ఏమీ చేయలేరు. కానీ ఒక క్వార్టర్ ముందు తన జీవితాన్నే మార్చేసింది, నైట్కి నైట్ సెలబ్రిటీ చేసేసింది. అసలు ఇది ఎలా సాధ్యం రా అంటూ సైంటిస్టులు కూడా అంతుపట్టని విధంగా తన ప్రవర్తన, తను చేసిన విన్యాసాన్ని అదరహో అని చెప్పుకోవడానికి ఏం మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఊరు మొత్తం ఆశ్చర్యపోయి ఆకాశం వైపు కళ్ళెత్తి చూశారు. ఆ ఊరు మొత్తాన్ని తలెత్తుకునేలా చేసినటువంటి ఆ వ్యక్తి ఒక మహానుభావుడు. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు, అది జనవరి 1 రోజు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సే కాదు కదా, ప్రపంచంలోని ఏ బుక్ లోను కూడా ఇతను చేసిన రికార్డు ఇప్పటి వరకు నమోదు కాలేదు. ఒకవేళ నమోదు అయితే గనక ఇతనే ఫస్ట్, ఇతనే లాస్ట్. ఎందుకంటే ఇంత క్లియర్ గా చెప్తున్నానంటే, కొంచెం హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇది మామూలు స్టంట్ అయితే కాదు. మీరు ఏంటి సార్ చెప్పింది చెప్తున్నారు, రిపీట్ లూప్ లో వేసి చెప్తున్నారు, బిల్డప్ ఇస్తున్నారు, అసలు సినిమాల్లో లేదంటున్నారు, సూపర్ న్యాచురల్ పవర్ లో లేదంటున్నారు, సూపర్ హీరోస్ లో కూడా లేదంటున్నారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో లేదంటున్నారు. ఏంటి అంటే, గురువు గారు ఎలా ఎక్కాడో తెలీదు. పక్కనే బిల్డింగ్ ఉంది, ఒక కరెంటు పోల్ ఉంది, దానిపైన 3 లైన్స్ వెళ్తూ ఉంటాయి కదా, న్యూట్రల్, పాజిటివ్, నెగిటివ్. ఇలా గురువు గారు ఆ 3 లైన్స్ పైన, ఆ తీగల పైన పడుకున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం? పవర్ ఉందా లేదా? ఉంటే చనిపోయాడా, బ్రతికాడా, అసలు ఏం చేశాడు అనేది ఇప్పటికీ $100 కోసం. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. ఊరంతా తలెత్తుకొని చూస్తున్నారు ఆయన వైపు. అసలు ఎలా రా అని వీడియోస్ మీద వీడియోస్ తీస్తూ ఉన్నారు. నాకైతే పిచ్చ ఆశ్చర్యం వేసింది, చెప్పలేనంత నవ్వు వచ్చింది. అసలు ఎలా సాధ్యమైందిరా అంటూ నన్ను నేనే చాలాసార్లు ప్రశ్నించుకుని, ఎలా చేయగలిగాడు అబ్బా, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి, ఆ తర్వాత నేను కూడా మాట్లాడతాను. చూశారు కదా, శ్రీకాకుళం జిల్లాలో పాలకొండలో జరిగినటువంటి ఘటన ఇది. అదొక విలేజ్. అయితే కింద కామెంట్స్ కూడా భలే క్రేజీగా ఉన్నాయి. మీకు కొన్నిగా అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకున్నాడంట. అక్కడ ఎలా పడుకున్నారా స్వామి అని నవ్వుతున్నాడు. ఆలోచన ఎవరికి ఎందుకు వచ్చింది అని అంట. అయ్యయ్యా, అసలు ఏ బ్రాండ్ తాగావా, బ్రాండ్ పేరు చెప్పు స్వామి, మేము కూడా తాగుతామని కొంతమంది. నేను చూసిన లక్కీయెస్ట్ పర్సన్స్ లో హీఈస్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని కొంతమంది. వావ్ సూపర్, ఇతనికి ఎందుకు పోయాడా ఉన్నాడా, ఆంధ్ర ప్రజల్లో ఇంత ధైర్యం ఉందని దేశానికి తెలిసేలా చేసావురా బంగారు అంట. డిస్టర్బ్ చేయకండి అన్న సంపద సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడంట. చంద్రబాబు నాయుడు గారి స్లోగన్, సంపద సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు, డిస్టర్బ్ చేయకండి అంట. వాడు పని మీద ఎక్కితే దిగి రావాలి, కానీ వాడు పంతం పట్టి పోయున్నాడు. వాడు ఉపేంద్ర సినిమా యూఐ చూసుంటాడు, ఫోకస్ తెలుసుకున్నాడు. జీవితంలో పైకి ఎదగడం అంటే ఇది. జనాలు మనోడు చూసి తల ఎత్తుకున్నారంట. అబ్బాబ్బా, అయ్యా ఆ బ్రాండ్ పేరు చెప్పయ్యా, కాస్త చెప్పండి అయ్యా అంటూ అడుక్కుంటూ ఉన్నారు. చూడండి, ఇంత క్రేజియస్ట్ థింగ్ ఆయన అక్కడ పడుకోవటం అనేది. న్యూ ఇయర్ కి ఎంతకన్నా మంచి కామెడీ జోక్ అయితే ఏం లేదు. ఒకవేళ ఆయన క్షేమంగా ఉండుంటారు, లేదంటే ఈ పాటికి దుమారం ఎక్కువేదే. సో అసలు అక్కడ పడుకోవాలన్న ఆలోచన ఆయనకి ఎప్పటి నుంచి ఉందో ఇలా తీర్చుకున్నాడేమో అనిపిస్తుంది నాకైతే.
ఊరంతా మొబైల్స్ పట్టుకొని ఆయన తీసి దాన్ని ప్రీ పబ్లిసిటీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అర్థమైంది కదా! న్యూ ఇయర్ అంటే కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటాం. ఈయన మాత్రం ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు. మీరు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోండి. తాగేటప్పుడు కొద్దిగా చూసి మంచియి తాగండి. పిచ్చి మందులు తాగితే ఇదిగో ఇలాగే పిచ్చి విన్యాసాలు చేస్తూ ఉంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.